హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హైదరాబాద్లో ఉంటున్న వారికి శుభవార్త అండి. అర్ధరాత్రి సమయాల్లో కూడా సిటీ బస్సులు అయితే లోకల్ బస్సులు సర్వీసులు ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్ సర్వీసులు అర్ధరాత్రి కూడా నడపాలి అని ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. జిల్లాల నుంచి ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ లకు ఈ బస్టాండ్లకు రాత్రి 12 గంటల తర్వాత పదుల సంఖ్యలోనే బస్సు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సో జిల్లాల నుంచి బస్టాండ్కి వచ్చిన ప్రయాణికులు నగరంలో ఇళ్లకు చేరుకునేందుకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఆటో వాళ్ళైతే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు అర్ధరాత్రి తర్వాత ఆర్టీసీ 2 బస్సులు నడుపుతోంది. అదే తరహాలో సికింద్రాబాద్ నుంచి బోరబండ, కొండాపూర్, కోటి, ఉప్పల్, కూకట్పల్లి ఈ ప్రాంతాలకు నైట్ సర్వీసులు నడపాలన్న డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు రద్దీ రూట్లలో బస్సులు నడిపితే తక్కువ ఛార్జీలతో ఇళ్లకు చేరుకునే అవకాశాలు ఉంటాయనైతే ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. సో ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు అర్ధరాత్రి తర్వాత ఆర్టీసీలో 2 బస్సులు నడుపుతుందండి ఆర్టీసీ. సో అదేవిధంగా ఈ సికింద్రాబాద్ నుంచి బోరబండ, కొండాపూర్, కోటి, ఉప్పల్, కూకట్పల్లి ప్రాంతాలకు కూడా నైట్ సర్వీసులను అయితే నడిపే యోచన ఉంది. సో ఈ విధంగా కోరుతున్నారండి ప్రయాణికులందరూ కూడా. సో ప్రభుత్వం కనుక ఓకే చెప్పిందంటే ఇవి కూడా త్వరలోనే అమల్లోకి వస్తాయి.